నమస్తే, జర్నలిస్ట్ మీకేఎంఆర్. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని సంకల్పం ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉంటారు. మరికొద్దిమంది రాజకీయ ఆరంగేటం ద్వారా ఆర్థికంగా అనేక రకాలుగా బలపడటానికి కూడా కొంతమంది నాయకులు అదును చూసి ఆరంగేటం చేస్తారు. 2024 ఎన్నికలు ఈసారి ఆంధ్రప్రదేశ్లో కొత్త రక్తం, అన్ని పార్టీలు కొత్త వ్యక్తుల్ని రాజకీయాల్లోకి ఆహ్వానించడం, కొత్తగా వచ్చే నాయకులు కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి, ఎమ్మెల్యేలు కావాలి అని ఒక కాంక్షతో చాలామంది కార్యకర్తకున్న వ్యక్తులు కూడా ఎమ్మెల్యే స్థాయికి 2024 ఎన్నికల్లో రాగలిగారంటే ఈసారి జరిగిన ఎన్నికలు ఒక కొత్త రికార్డును సృష్టించిందని చెప్పి అనుకోవాలి. మరి రాజకీయాల్లోకి వచ్చి కార్యకర్త నుండి ఎమ్మెల్యేకి వచ్చిన నాయకులు మరి 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేస్తారు. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ప్రజల తీర్పుని ఆహ్వానిస్తారు. మరి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారా, లేదంటే కమిషన్లకి కక్కుర్తి పడటానికి ఎక్కడ పడితే అక్కడ దందాగిరి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా అనేది ప్రజల్ని వెంటాడుతున్న ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. మరొక ఎమ్మెల్యే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి కూడా కొద్ది రోజుల పాటు వేచి చూసే ధోరణి అవలంబించారు. తర్వాత స్టార్ట్ చేశారు తన విజృంభణ. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక రకాల ఆర్థిక వనరుల్ని తన అనుచరులకి అప్పచెప్పారు. ఎక్కడ ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా కమిషన్లు వసూలు చేయాలి, ఏ విధంగా ఆర్థికంగా లాభపడాలి, ఇది ఎజెండా. ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఈ కమిషన్ల కోసమే ఒక ఎజెండా పెట్టుకుని పనిచేయడానికే ఎమ్మెల్యేకి ఎన్నికైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సహజంగా రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే అయితే కాస్త భవిష్యత్ రాజకీయాలకి డబ్బు అవసరం కాబట్టి కొంత ఆర్థిక వెసులుబాటు కోసం కొన్ని ప్రయత్నాలు సహజంగా చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యే అసలు రాజకీయాల్లో పూర్తిగా ఓనామాలు ఇంకా తెలియని పరిస్థితిలో ఆ నియోజకవర్గంలో అనేక రకాల వనరులు ఉన్నాయి, అనేక రకాలుగా ఆర్థికంగా బలపడటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకున్నారు. మరి తన అనుచరులు ఇద్దరిని రంగంలో దించారు. ఇంక వీళ్ళిద్దరి పని మరి ఆ నియోజకవర్గంలో చాలా చోట్ల అనేక గ్రామాల్లో విచ్చలవిడిగా వారికి కావలసిన విధంగా బ్రాందీ షాపులు వచ్చాయి. అదేవిధంగా బెల్ట్ షాపులు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. మరి వీటిని నిర్వహణకి మరి బ్రాందీ షాపులు ఎక్కడెక్కడైతే ఏ గ్రామాలకి ఎన్నెన్ని బ్రాందీ షాపులు వచ్చాయో ప్రతి బ్రాందీ షాపులో 40% వాటా ఈ ఎమ్మెల్యేకి. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేకి 40% వాటా ఇవ్వకపోతే ఆ ఊర్లో బెల్ట్ షాపులు పెట్టించే ప్రయత్నం ఈ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు అనుకుంటున్న ఎవరైతే ఇద్దరు ఉన్నారో తన ముఖ్య అనుచరులు వీళ్ళిద్దరికి ఇదే పని. ఇంకా ఎమ్మెల్యేకి ఎక్కడెక్కడ వసూళ్ళు చేయాలి, ఏ విధంగా వసూళ్ళు వస్తాయి, ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి, ఇదే వీళ్ళిద్దరి పని. ప్రతి బ్రాందీ షాపు, ప్రతి గ్రామంలో ఎన్నెన్ని బ్రాందీ షాపులు ఉన్నాయి, ఆ బ్రాందీ షాపులో 40% కమిషను వాటా ఉండాలి. వాటా ఎవరైనా బ్రాందీ షాప్ ఓనర్ ఇవ్వకపోతే ఆ బ్రాందీ షాప్ ఓనర్కి 30 తిప్పలు పెట్టడం ఈ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి పని అదే పని. సరే, దాదాపుగా ఒకళ్ళిద్దరు మినహా మిగిలిన వాళ్ళు బ్రాందీ షాపులు అందరూ కూడా దాదాపుగా ఆ ఎమ్మెల్యేకి హుజూర్ అన్నట్టుగానే ఆ ఎమ్మెల్యే అనుచరులు చేసే పెత్తనానికి ఓకే చేస్తూ 40% వాటా ఎమ్మెల్యేకి ఇవ్వడానికి కూడా ఒక అంగీకారానికి వచ్చినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి అంతేకాదు,
మన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అనేక రకాల వ్యాపార పరంగా కూడా అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల కూడా చెరువులు ఉన్నాయి. దాదాపుగా 2000కు పైబడి చెరువులు ఉన్నాయి. కొంతమంది పెద్ద బడాబాబులు వాళ్ళంతా కొన్ని వందల ఎకరాలు లీజులు తీసుకుని ఆ గ్రామాల్లో ఉన్న ఎవరైతే సొసైటీలు ఉంటాయో వాటి ద్వారా లీజులు తీసుకుని ఆ లీజుల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడం ఈ బడాబాబులకి సహజంగా కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న వ్యవహారం. మరి ఈ బడాబాబులు వారి యొక్క ఆర్థికంగా కోట్లు గడించే వ్యాపారంలో నిమగ్నమైన నేపథ్యంలో దాదాపుగా 2500 పైబడి చెరువులున్న ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గంలో ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేకి ముట్ట చెప్పాలి. దీన్ని వసూలు చేసే బాధ్యత ఈ ఎమ్మెల్యేకి ఎవరైతే 2 అనుచరులు ఉన్నారో వాళ్ళిద్దరు అనుచరుల బాధ్యత ఇదే పని. చెరువుకి ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఖచ్చితంగా కట్టి సంవత్సరం అయిన తర్వాత ముందు అడ్వాన్సులు కొంత పేమెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన పేమెంటు సంవత్సరం అయిన తర్వాత ఇవ్వడం అనేది ఒక ఒప్పందంగా కుదిరినట్టు ఈ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఆ ఒప్పందాన్ని ఓకే చేసి వసూలు కార్యక్రమాన్ని ఇద్దరు అనుచర వర్గం చేస్తున్నట్టుగా కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి అంతేకాదు, పోలీస్ స్టేషన్లకి కేసులు నమోదైతే సహజంగా ఎవరి దగ్గరికి వెళ్తారు? గ్రామ స్థాయిలో గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్తారు, మండల స్థాయిలో మండల నాయకుడి దగ్గరికి వెళ్తారు. ఈ నాయకులను తీసుకుని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. మరి ఎమ్మెల్యే అనుచరులు దీనికి ఒక బేరం, కేసు డిస్పోజ్ చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న సిఐకో ఎస్ఐకో చెప్పాలంటే కేసును బట్టి వాళ్ళు రేట్ను కూడా ఫిక్స్ చేశారని కూడా మనకున్న సమాచారం. పార్టీ కార్యకర్తలైతే పర్సంటేజ్ తగ్గించి ఆ కేసును డిస్పోజల్ చేయడం, లేదంటే గ్రామాల సంబంధించిన ఏదైనా వ్యవహారాలు ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్దో ఆ గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడు మండల స్థాయిలో నాయకుడు భుజాన్ని వేసుకుని ఎమ్మెల్యే దగ్గర తీసుకొస్తే దానికి ఒక రేటు కట్టి ఆ రేటు ప్రకారం ఈ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు కూడా ఆ దందాగిరి చేయడం. అప్పుడు మాత్రం కేసుకు సంబంధించిన సిఐకో ఎస్ఐకో లేదంటే పై డిఎస్పీకో లేదంటే ఆ ఉన్నత పోలీస్ అధికారులకు చెప్పి ఆ కేసు తాలూకు వ్యవహారాన్ని మాఫీ చేసేలా, కేసుని డైల్యూట్ చేసేలా, కేసుని బలహీనపరిచేలా ఈ ఎమ్మెల్యే ఇద్దరు అనుచరులు రంగంలో దిగుతారు. ఈ రేట్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. మన ఎమ్మెల్యేకి అన్ని తానై నడిపిస్తున్నారు ఆ ఇద్దరు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కీలకమైన నాయకులు. వాళ్ళు కూడా ఈ ఎమ్మెల్యేతో పాటే తొలిసారిగా రాజకీయాల్లోకి ఎమ్మెల్యే అనుచర స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి అనుచరులుగా కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో మరి ఆ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ ఉన్న మండలానికి పక్క మండలంలోని వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా అనేక రకాల వ్యవహారాల్లో వీళ్ళే ప్రధాన భూమిక పోషిస్తారని ఆ నియోజకవర్గంలో కోడెక్కువస్తుంది. మరి ఆ పార్టీకి సంబంధించిన పెద్దలతో ఈ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు కావలసిన అవసరాలు కూడా ఈ ఎమ్మెల్యే సదుపాయాలు కల్పిస్తారని కూడా మనకు అందుతున్న సమాచారం. దీంతో ఆ పార్టీ అంటే ఏ ఎమ్మెల్యే అయితే చెప్తున్నామో ఆ ఎమ్మెల్యే అధిష్టానానికి ఎప్పటికప్పుడే వాళ్ళతో టచ్లో ఉంటూ వాళ్ళ దగ్గర కాస్త మమేకమయ్యే రీతిలో వ్యవహరిస్తున్న తీరు, ఆ యొక్క పార్టీలోని ఒక అమాత్యుడికి బాగా దగ్గరగా అందుబాటులో ఉంటూ అమాత్యుడికి ఏం కావాలని కూడా ఈ ఎమ్మెల్యే అనేక రకాల సౌకర్యాలు, ఆ అమాత్యుడికి కావాల్సిన అవసరాలను కూడా ఈ ఎమ్మెల్యే తీర్చడం. తర్వాత ఈ ఎమ్మెల్యే దానికి అయిన వ్యయమంతా కూడా నియోజకవర్గంలో ఈ ఇద్దరు అనుచరుల ద్వారా దండుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉంటున్నారని కూడా ప్రజల్లో ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో పెద్ద చర్చ నడుస్తుంది. మరి కూటమి వ్యవస్థలో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అయితే ఎంతో కొంత దాపరికం లేదా సీక్రెట్ మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ కూటమిలో అనేక రకాల 3 పార్టీలు ఉన్నాయి. మరి ఈ 3 పార్టీల్లో మిగిలిన పార్టీలు ఏ ఎమ్మెల్యే తప్పు చేసిన మిగిలిన పార్టీలు అంత తేలిగ్గా సైలెంట్ అవుతారా? వాటిని
చాప కింద నీరులాగా వారి అనుచర గణం ద్వారా ప్రజల్లోకి ప్రచారం చేసే ప్రయత్నంలో నిమగ్నం అవుతారంటే అదే ప్రక్రియ ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. కూటమిలోనే సహచార వ్యక్తులే ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలినంతా కూడా బయటికి ఎక్కడ ఏం జరుగుతున్నా బాహాటంగానే సన్నిధుల ద్వారా బయటికి ప్రచారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ ఏమేమి చేస్తున్నారని కూడా ఏ రోజుకి ఆ రోజే ఆ ఎమ్మెల్యే పలసన పడే విధంగా కూడా సహచార కూటమిలోని సహచరులు కొంతమంది ప్రజల్లోకి తీసుకెళ్ళటం, లేదంటే ఆ పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకెళ్ళడం ప్రక్రియ. అంటే ఇక్కడ రాజకీయపరమైన శత్రుత్వం నడుస్తుంది కనపడకుండా అని కూడా ఒక సమాచారం. ఏదేమైనా ప్రజలకు సేవ చేయవలసిన ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడం మానేసి ఇద్దరు అనుచరులు పెట్టుకుని తన సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు అనుచరులు, వీళ్ళిద్దరి పని ఇదే. వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కైనా రెవెన్యూ అధికారులతో మాట్లాడాలన్నా కూడా ప్రతిదీ కూడా వీళ్ళిద్దరే కొనసాగాలని నడుస్తుంది. మరి దీనికి ప్రజలు ఎప్పుడు అమలాపురం బ్లో అప్ అనేది పెద్ద సంచలనం గతంలో ఉండేది. మరి ఇది ఎప్పుడు పేలుతుందో, ఆ నియోజకవర్గంలో ఎప్పుడు బయటకు వస్తుందో, బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీ అధిష్టానం దృష్టికి ఆ పార్టీ అధినేత దృష్టికి వెళ్తే మరి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో. మరి ఇప్పటికే 10 నెలల కాలంలోనే, కేవలం 10 నెలల కాలంలోనే మరి ఆ ఎమ్మెల్యే దందాగిరి స్టార్ట్ చేసి మరి ఎప్పుడేమో నియోజకవర్గంలో ప్రజల్లో బ్యాడ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మరి కేవలం ప్రజాసేవ కంటే ఈ దందాగిరి సేవకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఆ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఈ ఎమ్మెల్యే ఇదే వైఖరితో రానున్న 4 సంవత్సరాలు ఇదే వైఖరి కొనసాగిస్తారా, లేదంటే ప్రజల్లో ఈ విధంగా ప్రచారం జరుగుతున్నప్పుడు కాస్త మెలకువలు పాటిస్తారా, దందాగిరిని కంట్రోల్ చేసుకుంటారా? దందాగిరి కంట్రోల్ చేస్తే సాధ్యపడుతుందంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, కోట్ల రూపాయలు నష్టపోయాం, మరి అదంతా కూడా సమకూర్చుకోవాలి కదా, కాబట్టి కమిషన్లు ఎక్కడికంటే టార్గెట్లు పెట్టుకుని వెళ్ళాలి కదా అని కూడా చర్చ నడుస్తుంది. సరే, ప్రజలు ఈ సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలో ప్రజలకు తెలుసు కాబట్టి ఆ సమయం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది కూడా నడుస్తుంది. కనీసం ప్రజలు వెళ్ళి తన సమస్య చెప్తే ఆ ఎమ్మెల్యే వినే పరిస్థితి కూడా లేదని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఈ కమిషన్లకే సమయం కేటాయిస్తున్నారా, లేదంటే ప్రజల సమస్యలు అవసరం లేదా? ఎన్నికలు జరిగే వరకు ప్రజల చుట్టూ తిరిగి ఎమ్మెల్యే అయ్యే వరకు, ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల సమస్యలు ఈ ఎమ్మెల్యేకి పట్టవా? కమిషన్లే వీళ్ళ యొక్క ప్రధానమైన అంశంగా పెట్టుకుని ఈ ఎమ్మెల్యే ఇద్దరు అనుచరులు కూడా ఇదే రంగంలో నిమగ్నమై ఉన్నారా? మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వైఖరి మారుతుందా, అలాగే కొనసాగుతుందో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.